అమ్మా ఈ రాత్రి మనం అందరం ఆయుష్కాలం కలిగి సజీవంగా ఉన్నాం. రేపు పొద్దునకి మనలో ఎవరైనా లేకపోతే ఏంటమ్మా పరిస్థితి? అమ్మా మన చేతిలో ఏమైనా ఉందా? ఆయుష్కాలం ఉందా? మీరు ఎంతలో కనబడి అంతలో ఏమవుతారని వాక్యం చెబుతోంది, మాయమవుతారా. మరి రేపు పొద్దునకి మనం లేకపోతే ఏంటి మరి? అలా ఎంతోమందిని చూసాం కదా, మనం చూడలేదా? చూసాం కదా, బోళ్ళంత మందిని చూసాం మనం. అలాగా మనం ఆ గుంపులో ఉండకుందుముగాక. కాబట్టి ఇప్పుడే జాగ్రత్త పడదాం. నా ప్రియ తమ్ముళ్ళు, చెల్లెమ్మలు, అక్కలు, అన్నలు అందరికీ చెప్తున్నా, అవకాశం ఉన్నంత మేరకు ఇప్పుడే జాగ్రత్త పడండి. మళ్ళీ మీకు సమయం కావాలన్నా రాదు. దేవుని స్వరం ఎప్పుడైతే వినబడిందో అప్పుడు జాగ్రత్త పడిన వారే ధన్యులు. దేవుని స్వరం వినబడినా కూడా లెక్క చేయకుండా ముందుకు పోతే ప్రమాదం సంభవిస్తే దానికి ఎవ్వరూ బాధ్యులు గారు. నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాది అవుతావు. కాబట్టి జాగ్రత్త. యవనస్తులు జాగ్రత్త. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు? దేవుని వాక్యం శ్రద్ధగా వినడం, దాన్ని జాగ్రత్తగా చూచుకోవడం చేత మాత్రమే కదా అన్నాడు దేవుడు. కాబట్టి కుటుంబాలు కట్టబడాలంటే ప్రతి ఒక్కరూ భయభక్తులు కలిగి ఉండాలి, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, వివేకాన్ని సంపాదించుకోవాలి, ఆయన మార్గాల్లో నడవాలి. మోషేలాగా, ఏలియాలాగా మనం కూడా మరో లోకంలో నివసించాలి, యుగాలు ఆనందించాలి. అర్థమైందమ్మా? మనకు మరో లోకం ఉంది. దుబాయ్ పోవాలి, కువైట్ పోవాలి, ఇజ్రాయెల్ పోవాలి కాదు, పరలోకం పోవాలి. ముందు అది కోరుకోండి. నువ్వు దుబాయ్లో ఉన్నా, అక్కడ చచ్చిపోయినా ఎక్కడ పోవాలి? అక్కడ నుంచి శవం ఇండియాకి వస్తుంది. ఆత్మ ఎక్కడ పోవాలంటున్నాను. మనం దుబాయ్లో చచ్చిపోయినా, కువైట్లో చచ్చిపోయినా శవం ఎక్కడికి వస్తుంది? ఇండియాకి వస్తుంది. 4 రోజులు లేట్ అయినాను. కానీ ఆత్మ ఎక్కడ పోవాలి? అది కావాలి. మనం ఎక్కడ చచ్చిపోయామన్నది కాదు, ఎక్కడికి వెళ్ళాలన్నది ముఖ్యం. కాబట్టి నిత్య జీవాన్ని మనం అందరం స్వతంత్రించుకోవాలి. అక్కడ యుగయుగాలు మన కుటుంబాలతో సహా మనం అందరం ఆనందించాలి. దావీదు బిడ్డ చచ్చిపోయినప్పుడు ఒక మాట అన్నాడు, అది చెప్పి నేను ముగిస్తాను.